యేసుక్రీస్తువా, మేము ఆరాధించి స్తుతించుచున్నాము. ఏలయనా మీ తిరుమరణము చేత లోకమును రక్షించితిరి. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి స్తుతించుచున్నాము. ఏలయనా మీ తిరుమరణము చేత లోకమును రక్షించితిరి. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మేము స్తుతించుచున్నాము. ఏలయనా మీ తిరుమరణము చేత లోకమును రక్షించితిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము గుడ్ ఫ్రైడే లేదా శుభ శుక్రవారం లేదా క్రీస్తు మరణ దినాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు మనందరి కోసం మరణించి మనకు పాప విమోచనమును దయచేశారు అని కృతజ్ఞతాపూర్వకంగా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఈ దినాన్న సమర్పిస్తూ ఉన్నాం. క్రీస్తు మరణ పునరుత్థానాల వలననే మనకు రక్షణ లభించింది అనే దృఢ విశ్వాసముతో మనము ఈరోజు ఉన్నాం. ఈ దినాన యేసు ప్రభు యొక్క మరణానికి గాను ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ధ్యానపూర్వకంగా ఆ క్రీస్తు మరణాన్ని మరొక్కసారి మనము ధ్యానించుకుందాం. ఒకసారి ఒక తండ్రి కొడుకులు ఒక దట్టమైనటువంటి అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తండ్రి గుర్రపు బగ్గీని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ గుర్రపు బగ్గీలో వెనకాతల తన కుమారుడు నిద్రిస్తూ ఉన్నాడు. ఆ అడవి గుండా ఆ బండి ప్రయాణం చేస్తూ ఉండగా అడవి మధ్యలోనికి వచ్చేసరికి వారికి తోడేళ్ల గుంపు దగ్గరకు వస్తుండడం వారికి వినిపించింది. ఆ తోడేళ్ల అరుపులు ఆ తండ్రి కొడుకులకు వినిపించాయి. తోడేళ్ల గుంపు ఆ బండిని సమీపిస్తూ ఉంది. తండ్రి భయపడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో తోడేళ్ళు అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా గుర్రము మీద తరువాత వాళ్ల మీద పడి ఆ రోజు చంపుకు తినడం ఖాయం అని తండ్రి అనుకున్నాడు. అయితే తండ్రి యొక్క మనస్సులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఈ తోడేళ్ళు గుర్రపు బగ్గీ సమీపిస్తూ ఉండగా ఆ తండ్రి ఏం చేశాడు అంటే ఆ గుర్రపు బండి మీద నుండి ఆయన క్రిందికి దూకేశాడు. ఎప్పుడైతే నేల మీద ఆయన పడిపోయాడో ఈ తోడేళ్ళన్నీ కూడాను ఆ గుర్రపు బండిని బగ్గీని వదిలి పడిపోయినటువంటి ఆ తండ్రి మీద పడి అతనిని చంపుకొని తినడం అనేటువంటివి చేశాయి. ఈలోపు ఆ గుర్రపు బండి అడవిని దాటుకుంటూ ఊరిలోనికి వెళ్ళిపోయింది. కుమారుడు క్షేమముగా ఉన్నాడు. అయితే ఆ తండ్రి మాత్రము ఆ రోజు తన కుమారుని కోసం ప్రాణాలను అర్పించాల్సి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తండ్రి తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన కుమారుడు బ్రతికి ఉండాలి అనే ఉద్దేశంతో తనను తాను ఆ రోజు ఆ మరణానికి గురి చేసుకోవడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు మనందరి కోసం చేసినటువంటి త్యాగం అదే. మనందరం బ్రతికి ఉండాలి, మనందరం నిత్య జీవితాన్ని స్వంతం చేసుకోవాలి
అనే ఉద్దేశంతో ఆయన తనను తాను మరణానికి గురి చేసుకున్నారు. ఆయన మరణించి మనకు రక్షణను దయచేశారు. మరి ఈరోజు యేసు ప్రభు యొక్క మరణాన్ని భక్తిపూర్వకంగా మనందరం ధ్యానిస్తూ ఉండగా, అసలు యూదులు యేసు ప్రభువును ఏ కారణం చేత చంపాలనుకున్నారు? యేసు ప్రభువును చంపడానికి వారి దగ్గర ఉండేటువంటి కారణాలు ఏమిటో మొదటిగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే మనకు ఎన్నెన్నో కారణాలు కనిపిస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. మరి అందులో కొన్నింటిని ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యూదులు యేసు ప్రభువును ఎందుకు చంపదలుచుకున్నారు అనేటువంటి ఆ విషయాన్ని ఇప్పుడు మనము ధ్యానిద్దాం. సుమారు 7 కారణాలను మనము మన మనసుకు తీసుకొని రావచ్చు బైబిల్ ఆధారంగా. మొదటిది, యూదులు యేసు ప్రభువును చంపాలి అని అనుకోవడానికి మొదటి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు దేవదూషణ చేశాడు అనేటువంటి ఆరోపణ మీద. యేసు ప్రభు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, దేవదూషణ చేశాడు అని వారు భావించి యేసు ప్రభువుని చంపదలుచుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనికి పరిశుద్ధ గ్రంథ ఆధారం మనకి మార్కు శుభవార్తలో 14వ అధ్యాయం 61 నుండి 64 వరకు ఉన్న వాక్యాలు చదివినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. యూదుల ప్రధానార్చకుడు యేసు ప్రభువుని, నీవు దేవుని కుమారుడవగు క్రీస్తువు అని అడిగినప్పుడు యేసు, అవును నేనే, సర్వశక్తిమంతుని కుడిప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుండి ఉండుటయు ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానం ఇస్తారు. అప్పుడు ప్రధానార్చకుడు మండిపడుచు తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఇక మనకు సాక్షులతో పని ఏమి? ఇతని దేవదూషణ మీరు వింటిరి గదా, మీ ఉద్దేశమేమి అని అడిగాను. వారందరూ ఏకకంఠముతో ఇతడు మరణదండనకు పాత్రుడు అని నిర్ణయించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తాను దేవుని కుమారుడగు క్రీస్తు అని చెప్పడం వారికి దేవదూషణగా అనిపించింది. అందుకే వారు యేసు ప్రభువుని చంపాలి అని అనుకున్నారు. కాబట్టి యేసు ప్రభువును యూదులు చంపడానికి గల ముఖ్యమైనటువంటి కారణము ఆయన దేవదూషణ చేశాడు అనేటువంటి ఆరోపణ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ కారణం, యూదులు యేసు ప్రభువుని చంపడానికి ఉన్నటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభు తమ ధర్మశాస్త్రాన్ని, తమ చట్టాన్ని ఉల్లంఘించారు అనేటువంటి నెపము మీద యేసు ప్రభువుని వారు చంపదలుచుకున్నారు. మరి ముఖ్యంగా సబ్బత్తు చట్టాన్ని యేసు ప్రభు అతిక్రమించారు అనేటువంటి ఆ భావము వారి మనసుల్లో ఉంది. అందుకే వారు యేసు ప్రభువుని ఏదో ఒక విధంగా చంపాలి అనేటువంటి భావంతో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 9 నుండి 14 వరకు ఉండేటువంటి వచనాలను ఒకసారి పరిశీలిస్తే మనకు ఈ విషయం కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు ప్రార్థనా మందిరంలో ఊచ చేయగలవాణ్ణి ఒకసారి చూస్తారు. అయితే ఆ రోజు విశ్రాంతి దినం. ఆ రోజున ఆ విధంగా ఒక వ్యక్తికి
స్వస్థతను ఇవ్వడం అనేటువంటిది వారి యొక్క చట్టానికి వ్యతిరేకమైనటువంటి పని. కానీ యేసు ప్రభు మాత్రము విశ్రాంతి దినాన్న మేలు చేయడం సమంజసమే అనేటువంటి భావంతో ఉన్నటువంటి వారు. విశ్రాంతి దినాన్న మంచిని చేయడం, మేలు చేయడం అనేటువంటిది దేవునికి ఇష్టమైనదే అనేటువంటి భావంతో ఆ రోజు ఆ ఊచ చేయగలవానికి స్వస్థతను ఆయన ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ అద్భుతాన్ని చూసినటువంటి పరిసయ్యులు పెద్దలు ఏ భావంతో ఉన్నారు అంటే, మనము 12వ అధ్యాయము 14వ వచనం మత్తయి శుభవార్తలో ఈ విధంగా చదువుతాం. పరిసయ్యులు అంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు ప్రభు వారి యొక్క చట్టానికి, వారి యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనేటువంటి ఆ భావంతో వారు యేసు ప్రభువుని ఏదో ఒక విధంగా అంతమొందించటానికి కుట్ర చేయడం అనేటువంటిది ఈ ఘట్టంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక కారణము. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు యేసు ప్రభువుని చంపడానికి పెట్టుకున్నటువంటి కారణం. ఇక 3వ కారణానికి వచ్చినట్లయితే, ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసు ప్రభువు మీద అన్యాయపు ఆరోపణలు చేస్తూ యేసు ప్రభువును ఏదో ఒక విధంగా చంపాలి అని అనుకున్నారు. మరి వారు చేసేటువంటి అన్యాయపు ఆరోపణలు మనకు లూకా శుభవార్తలో 23వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఉండేటువంటి వచనాలలో కనిపిస్తూ ఉంది. అప్పుడు వారు సభ చాలించి యేసును పిలాతు వద్దకు తీసుకొని పోయిరి. ఇతడు తిరుగుబాటు లేవదీయుచు చక్రవర్తికి పన్ను చెల్లింప నిషేధించుట, తన్ను తాను క్రీస్తును అనియు రాజును అనియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము. ఆ తర్వాత 5వ వాక్యంలో ఈ విధంగా ఉంది. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చటి వరకు యూదయాసీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మీద అన్యాయపు ఆరోపణలు చేశారు. యేసు ప్రభు తిరుగుబాటు లేవదీస్తూ ఉన్నాడు అని, యేసు ప్రభు రాజుకు పన్ను చెల్లించవద్దు అని ప్రజలకు చెప్తున్నాడని, యేసు ప్రభు తానే రాజని ప్రకటించుకుంటున్నాడని, యేసు ప్రభు ప్రజలలో విప్లవాన్ని తీసుకొని వస్తున్నాడని వారు అన్యాయంగా ప్రభు మీద ఆరోపణలు చేశారు. తప్పుడు అబద్ధపు ఆరోపణలు చేశారు. ఈ అబద్ధపు ఆరోపణలతో ప్రభువును వారు చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు ప్రభువును చంపడానికి వారి దగ్గర ఉండేటువంటి ఇంకొక కారణము అన్యాయపు అబద్ధపు ఆరోపణలు. ఇక 4వ విషయానికి వచ్చినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను నిర్మోహమాటంగా ఖండించారు. వారి యొక్క తప్పును ఆయన ఉన్నది ఉన్నట్లుగా ఆయన వ్రేలెత్తి చూపించారు. వారు సున్నము కొట్టిన సమాధులు అని ఆయన వారి గురించి చాలా పరుష వాక్యాలను వాడి మరి చెప్పడం జరిగింది. మనము ఈ మాటలను లూకా శుభవార్త 11వ అధ్యాయము 37 నుండి 54 వరకు ఉండేటువంటి వచనాలలో మనము గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, 53వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ఆయనపై పగబట్టి ఎట్లైనను ఆయనలో తప్పు పట్టవలనని ఒత్తిడి చేయుచూ ప్రశ్నింపసాగిరి. ఇట్లు వారందరూ ఆయనను మాటలలో చిక్కించుకొనవలయునని పొంచి ఉండిరి. మరి ఆయన నిర్మోహమాటంగా వారిని ఖండిస్తూ ఉండేటప్పుడు
వారు తట్టుకోలేకపోయారు. ప్రభు వారి యొక్క తప్పును వ్రేలెత్తి చూపిస్తున్నప్పుడు, ఇది మీ యొక్క తప్పు అని చెప్పినప్పుడు వారు దానిని సహించలేకపోయారు, దానిని స్వీకరించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభువును ఏదో ఒక విధంగా సంహరించాలి అని వారు కుట్రలు పన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 5వ కారణానికి వచ్చినట్లయితే, యేసు ప్రభు పాపులతో సుంకరులతో సహవాసం చేస్తూ ఉన్నారు, వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మరి ఆయన మీద ఒక విధంగా ద్వేషభావాన్ని కలిగి ఆయనను అంతమొందించటానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మనము సువార్తలలో చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా లూకా శుభవార్తలో మనము 19వ అధ్యాయంలో యేసు ప్రభు జక్కయ్య ఇంటికి భోజనానికి వెళ్ళడం, జక్కయ్యతో కలిసి ఆయన ఇంటికి వెళ్ళడం చూసినటువంటి వారు ఈ విధంగా ఆయన గురించి చెప్పడం మనము గమనించవచ్చు. 7వ వచనంలో, ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సణుగు కొనసాగిరి. ఇలా యేసు ప్రభు పాపులను సుంకరులను చేరదీస్తూ వారిలో మార్పును తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు దానిని వారు సహించలేకపోయారు. మరి దానిని కూడా ఒక కారణంగా పెట్టుకొని వారు యేసు ప్రభు మీద కుట్రలు చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభువును చంపడానికి వారి దగ్గర ఉండేటువంటి కారణాలలో ఇది ఒక కారణమని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక 6వ కారణానికి వచ్చినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పాపులను క్షమించడం అనేటువంటిది వారు సహించలేకపోయారు. యూదులు యేసు ప్రభు కొన్ని సందర్భాలలో నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పినప్పుడు, పాపములు క్షమించే అధికారం ఈయనకు ఎక్కడి నుండి వచ్చింది, ఈయన పాపములను ఎలా క్షమించగలడు అని వారు సణుగుకొని మరి ఆయన మీద ఒక ద్వేషభావాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 7వ అధ్యాయంలో మనకు ఈ యొక్క విషయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సీమోను ఇంటికి యేసు ప్రభు భోజనానికి వెళ్తారు. ఆ సీమోను ఒక పరిసయ్యుడు. ఆ ఇంటిలో భోజనం చేస్తూ ఉండేటప్పుడు ఒక స్త్రీ, బహుశా ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, యేసు ప్రభువుకు వెనుకగా వచ్చి మరి ఆయన యొక్క పాదములను తన కన్నీటితో కడిగి మరి ఆమె పరిమళ ద్రవ్యాన్ని యేసు ప్రభు యొక్క పాదముల మీద పూసి ఆ ప్రభు యొక్క పాదాలను అభ్యంగనం చేయడం అనేటువంటిది మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో ప్రభు ఆమె గురించి ఈ విధంగా పలకడం అనేటువంటిది లూకా శుభవార్త 7వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తాం. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. ప్రభు ఈ విధంగా ఈమె యొక్క పాపములు క్షమింపబడినవి అని చెప్పడం వారు సహించలేకపోయారు. పాపములు క్షమించే అధికారం ఈయనకు ఎక్కడి నుండి వచ్చింది అని వారు ప్రశ్నిస్తూ మరి యేసు ప్రభు మీద వారు ద్వేషభావాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునితో అతడు సమానునిగా చేసుకుంటున్నారు అనేటువంటి భావము వారి మనసులో కలిగి యేసు ప్రభువును చంపడానికి వారు ప్రయత్నం చేసినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆఖరుగా ఉండేటువంటి కారణం, చాలామంది గమనించినటువంటి కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు వారి ధర్మశాస్త్రానికి క్రొత్త రూపును ఇవ్వడం వారు సహించలేకపోయారు. క్రొత్త భావాన్ని యేసు ప్రభు వారి ధర్మశాస్త్రానికి ఇవ్వడం
వారు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయారు. కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుంచుతాను. మనకు మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి యొక్క పాత చట్టాన్ని తెలియజేస్తూ మరి దానిని మారుస్తూ క్రొత్త రూపాన్ని ఇవ్వడం అనేటువంటిది మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మనము చాలా చోట్ల గమనించవచ్చు. మొదటిగా 5వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చూస్తే ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది, కంటికి కన్ను పంటికి పన్ను అని. అంటే ఎవరైనా నీకు హాని చేస్తే అంతే మోతాదులో నువ్వు కూడా హాని చేయవచ్చు అనేటువంటి పాత చట్టం. యేసు ప్రభు ఆ చట్టాన్ని మారుస్తూ క్రొత్త రూపాన్ని ఇస్తున్నారు. ప్రభు అంటారు, నీవు ప్రతీకారము చేయవద్దు. నీకెవరైనా అపకారం చేస్తే తిరిగి ప్రతీకారం చేయవద్దు అని ఆయన క్రొత్త రూపాన్ని ఇస్తూ ఉన్నారు. అలానే ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనంలో పాత చట్టాన్ని ప్రభు ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నారు, నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అనేటువంటి పాత చట్టం. మరి దానిని ఆయన మారుస్తూ క్రొత్త రూపాన్ని ఏ విధంగా ఇస్తూ ఉన్నారు అంటే, నీ శత్రువును ప్రేమింపుము అని. అదేవిధంగా ఇంకొక మాట, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనంలో నరహత్య చేయుకుము అనేటువంటి పాత చట్టం. మరి దానికి క్రొత్త రూపాన్ని ప్రభు ఇస్తూ, నరహత్య వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ యొక్క సహోదరుని మీద నీవు కోపాన్ని ఆగ్రహాన్ని కలిగి ఉంటే చాలు, అదే నిన్ను నరకానికి పాత్రుని చేస్తుంది అని ప్రభు క్రొత్త రూపాన్ని ఇస్తూ ఉన్నారు. ఇలా ప్రభు వారి ధర్మశాస్త్రానికి క్రొత్త రూపం ఇవ్వడం అనేటువంటిది వారు జీర్ణించుకోలేకపోయారు. తమ ధర్మశాస్త్రాన్ని ప్రభు ఆ విధంగా మార్చడం అనేటువంటిది వారు సహించలేకపోయారు. అందుకే యేసు ప్రభువును వారు చంపడానికి నిర్ణయించుకున్నారు. ఇవి కొన్ని కారణాలు. ప్రియా సహోదరి సహోదరులారా, యూదులు యేసు ప్రభువును చంపడానికి తమ దగ్గర పెట్టుకున్నటువంటి కారణాలు. అయితే యేసు ప్రభువుకి ఈ కారణాలతో పని లేదు. యేసు ప్రభు తన ఉద్దేశం ప్రకారం ఈ కారణాలను బట్టి చనిపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నా అంతట నేనే ధారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు అని. ఈ మాటల ద్వారా ప్రభు ఏం చెప్తున్నారు? మీకు ఎన్నెన్నో కారణాలు ఉండొచ్చు నన్ను చంపడానికి, కానీ నా ప్రాణాలు ఇవ్వడం అనేటువంటిది నా చేతిలో ఉంది. అది నా అధికారం. నేను నా స్వయిష్టంగా నా ప్రాణాలను ధారపోస్తాను అని ప్రభు చెప్తున్నారు. యూదులకు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడాను ఆ కారణాలతో ప్రభువుకు పని లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ప్రభు మరణించటానికి ఒకే ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే, ఆ ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మరణించారు. యేసు ప్రభు యొక్క మరణము వెనక ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణం, అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క ప్రేమ. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే ఆయన తన ప్రాణాలను ఇవ్వడం కూడా చేయడం జరిగింది. తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభు మనలను ప్రేమించి తన ప్రాణాలను ధారబోస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనకు పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వాక్యాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు
పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా మనము చూస్తాం. మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు అని. మన కోసం తన ప్రాణాలను అర్పించడం ద్వారా ప్రభువు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అని మనము అక్కడ చూడొచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనము ఈ విధంగా చూడవచ్చు. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనలతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణమును సమర్పించెను. మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని ఒక బలిగా దేవునికి సమర్పించాడు అని పౌలు గారు రాస్తున్నారు. అదేవిధంగా పౌలు గారు ఇంకొక సందర్భంలో కూడా రాస్తారు, నన్ను ప్రేమించి నా కొరకై తన ప్రాణములు అర్పించిన నా ప్రభు అయినటువంటి యేసు అని యేసు ప్రభు గురించి పౌలు గారు చాలా ధైర్యంగా చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క మరణాన్ని ధ్యానించడం అంటే యేసు ప్రభు యొక్క ప్రేమను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడమే. ఆ ప్రభు నేను ఎంత పాపాత్ముడైనా, ఆ ప్రభు నేను ఎంతగా ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతున్నా నన్ను ప్రేమించడం మానడం లేదు. ఆయన నా వెనుకగానే వస్తూ ఉన్నాడు. ఆయనకు నేను కావాలి, అందుకోసమే ఆయన తన ప్రాణాలను కూడా అర్పించారు అనేటువంటి ఆ భావం ఈరోజు మన మనస్సుల్లో నిక్షిప్తంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ప్రేమను అర్థం చేసుకొని మనము ఆయన దగ్గరకు వెళ్ళాలి. ప్రభువా, నీకు దూరం అయిపోయాను, నీ ప్రేమను అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు, ఇక మీదటైనా సరే నేను నీ ప్రేమలో జీవిస్తాను, నన్ను దీవించు, నన్ను నీ ప్రేమ సాధనంగా వాడుకోదేవా అని ఈ దినాన మనము ప్రభువునకు చెప్పాలి. మరి యేసు ప్రభు యొక్క మరణము ఈ మానవాళి యొక్క దిశను మార్చినటువంటి ఒక గొప్ప సంఘటన. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు యొక్క ఈ గొప్ప కార్యానికి నిండు మనసుతో వందనాలు చెల్లించుకొని సమస్త ప్రజానీకము, ఈ లోకంలో ఉండే ప్రజలందరూ కూడాను ఈ గొప్ప కార్యాన్ని గుర్తించాలి అని మనం మనసారా కోరుకుంటూ అటువంటి మంచి రోజు రావాలి అని మనం కోరుకుందాం. మరి ముఖ్యంగా మన భారతదేశంలోని ప్రభు యొక్క మరణాన్ని, ఆ మరణం యొక్క ముఖ్యత్వాన్ని అందరూ గుర్తించాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రభు యొక్క మరణ ఫలితము అందరూ అనుభూతి చెందాలి అని మనము కోరుకుంటూ ప్రభువుని మనము ప్రార్థన చేసుకుంటాం.